హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 27th మార్చ్. సో ఈరోజు ఎక్స్పైరీ స్మూత్గానే అయిపోయింది అనుకోవచ్చు. 23,590 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు నిఫ్టీ. సో మంత్లీ F&O ఎక్స్పైరీ పెద్దగా వోలటైల్ లేకుండా అయిపోయింది చాలా రోజుల తర్వాత. సో జనరల్గా మనకి ఎక్స్పైరీ రోజు కొంచెం హై వోలటైల్ చూస్తాం, కానీ ఈ రోజు మాత్రం చాలా ఫ్లాట్గా మూవ్ అయింది, ఎక్కువగా మొమెంటం లేదు. సో ఆప్షన్ రైటర్స్కి చాలా యూస్ఫుల్ లాగా అనిపించింది ఈరోజు ఎక్స్పైరీ. 23,591 దగ్గర 105 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ గెయినర్స్ అనుకోవచ్చు. ప్రైస్ గెయినర్స్లో హీరో మోటార్ కప్ టాప్లో ఉంది. ఓవరాల్గా ఆటో సెక్టర్ వీక్ ఉన్నా కానీ హీరో మోటార్ మాత్రం బాగా ర్యాలీగా వెళ్ళింది. సో ఇది ఈరోజు క్యాండిల్. సో స్ట్రాంగ్ మూమెంటం చూసాం, దాదాపుగా 3.46% పెరిగింది. దాని తర్వాత బజాజ్ ఫిన్సో, ఇండస్ ఇండ్ బ్యాంక్లో కొంచెం లోయర్ లెవెల్లో కాస్త సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ రేంజ్ అంతా కన్సాలిడేట్ అవుతా ఉంది. సో ఈరోజు కూడా కొంచెం పాజిటివ్గా కనిపించింది. తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా స్ట్రాంగ్ ర్యాలీగానే కనపడుతుంది. చార్ట్ వైజ్గా చూసినప్పుడు మనకి ఇక్కడ స్ట్రాంగ్ ర్యాలీసే కనబడుతున్నాయి. సో ఇక్కడ అంతా కన్సాలిడేట్ అయ్యి మూమెంటం స్ట్రాంగ్గానే కనబడుతుంది. తర్వాత ట్రెంట్ కూడా బాగా డౌన్ అయిన తర్వాత రికవరీ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. దీంట్లో కూడా ఒక ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి టెక్నికల్గా. తర్వాత విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్లో క్లోజ్ అయిన దాంట్లో టాటా మోటార్స్ టాప్లో ఉంది. టాటా మోటార్స్ 5.6% డౌన్ అయింది. ఓపెనింగ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినట్టు. సో ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఫర్దర్గా డౌన్ అయింది. తర్వాత సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్, M&M, టాటా స్టీల్, రెడ్డి ల్యాబ్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయినాయి. అండ్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఏసీసీ ఉంటాయి. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో జొమాటో, తర్వాత సీజీ పవర్, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా, జైడస్ లైఫ్ ఇవి కొంత వీక్నెస్ కనబడుతున్నాయి. అంటే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు. ఇంకొకటి మనకి ఎఫ్ఐఐ డేటా తీసుకుంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి ఎఫ్ఐఐస్ నెట్ బయర్స్ లాగా ఉన్నారు. ఇక్కడ చూస్తే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 2,240 crores నెట్ బై ఉంది. దానికన్నా ముందు రోజు చూస్తే మనకి 5,500 crores వరకు నెట్ బై ఉంది. అంతకుముందు కూడా లాస్ట్గా ఫైవ్ సెషన్స్ నుంచి వీళ్ళు నెట్ బయర్స్ లాగా ఉన్నారు. అందుకే మార్కెట్ మాత్రం స్ట్రాంగ్గానే కనపడుతుంది, మనకి వీక్నెస్ ఏం లేదు. ఫస్ట్ నిఫ్టీకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈరోజు కొంచెం పాజిటివ్ మూమెంటం ఉన్నా కానీ ఇక్కడ చూస్తే మనకి కొంచెం వీక్నెస్సే కనపడుతుంది. ఓవరాల్గా మార్కెట్లో కొంత చిన్న కరెక్షన్ లాంటిది. ఇది స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత చిన్న కరెక్షన్. ఇది టెక్నికల్ లెవెల్స్ ప్రకారం 23,330 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాని తర్వాత 23,035, 22,980 ఇవి మన కీ లెవెల్ 22,980. అండ్ హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 23,660, దాన్ని క్రాస్ చేస్తే 23,780 అండ్ 800 అవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీనే చూసాం మనం. లోయర్ లెవెల్ నుంచి మంచి రికవరీ వచ్చింది. క్లోజింగ్ ఆల్మోస్ట్ నిన్న హైకి దగ్గరలోనే క్లోజ్ అయింది. సో ఇది ఈరోజు క్యాండిల్. కాకపోతే ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ కనపడుతున్నాయి. 51,900 ఆర్ 52,000 లెవెల్స్ కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్సే. సో అవి మనం జాగ్రత్తగా గమనించాలి. ఇన్ కేస్ 52,000 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు టువర్డ్స్ 53,300 వరకు. కంటే ఇక్కడ మధ్యలో మనకి టెక్నికల్గా పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్స్ ఏమీ లేవు. డౌన్ సైడ్ తీసుకుంటే మనకి మంచి సపోర్ట్ 50,895, తర్వాత 50,640, 50,380 ఇవి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 49,680. నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ ఇది. సో ఇక్కడ ఇది మనకి నో ట్రేడ్ జోన్. లెవెల్స్ చూస్తే మనకి 23,530 అండ్ 23,570 ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. సో ఇది నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. ప్రైస్ జోన్లోకి వచ్చి బ్రేక్అవుట్ చేయాలి. బ్రేక్అవుట్ చేస్తే మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ 23,680 ఇది ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవచ్చు మనం లాంగ్ ఎంట్రీస్ తీసుకుంటే. షార్ట్ ఎంట్రీస్ తీసుకుంటే 23,450 మనకి సపోర్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ 4 లెవెల్స్ మనం నోట్ చేసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సింపుల్ ట్రేడ్ ఇది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ జోన్ ఏదైతే ఈ 23,530 అండ్ 570 జోన్ ఉందో ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోకూడదు. జోన్ బ్రేక్అవుట్ చూడాలి, ఎటు బ్రేక్ చేస్తే అటు ట్రేడ్ తీసుకోవాలి.
హైయర్ లెవెల్లో మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్, అట్లనే సపోర్ట్ పాయింట్ దగ్గర కూడా ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవచ్చు. ఇది రేపటికి నిఫ్టీకి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి ఇంట్రాడే లెవెల్స్ ఇవి రేపటికి. సో 51,380 అండ్ 51,510 ఇవి రెండు లెవెల్స్ మనకి నో ట్రేడ్. ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. సో జోన్ బ్రేక్అవుట్ కోసం చూసి ఎటు బ్రేక్ చేస్తే అటు ట్రేడ్ తీసుకోవాలి. హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ ఏరియా 51,840. ఇన్ కేస్ మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటే 51,840 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అదే డౌన్ సైడ్ 51,380 బ్రేక్ చేసి కిందకి వస్తే 51,180 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు మనం. సో ఇది సపోర్ట్ పాయింట్ అన్నట్టు 51,180, 380 బ్రేక్అవుట్ లెవెల్, 180. సో ఇక్కడ చెప్పే లెవెల్స్ అన్నీ కూడా స్పాట్ లెవెల్సే. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి స్పాట్ లెవెల్స్ మాత్రమే. సో ఈ స్పాట్ లెవెల్స్ బట్టే మీరు ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ చేసుకోవాలి. ఎవరైనా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే వాళ్ళు ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని ప్రాపర్గా ఆప్షన్ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసుకొని ప్రీమియంని ఆ మొమెంటం ప్రకారం మీరు ప్రీమియం బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే వితౌట్ ఆప్షన్ క్యాలిక్యులేటర్ మీరు ట్రేడ్ చేస్తే నష్టాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ఆప్షన్ ప్రీమియం ప్రాపర్ క్యాలిక్యులేట్ చేసి ట్రేడ్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.